జగిత్యాల పట్టణంలోని పురనిపేటలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ఉత్సవాలను పురస్కరించుకుని అంకురార్పణ తలంబ్రాలు కలిపే కార్యక్రమం మరియు వసంతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు. వినీలా ఏం చేస్తున్నావు గిల్లయ్యు అవి महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युर्नमाम्यहम्। जय श्रीनारायण, जय श्रीराम, जय जय श्रीराम। మరి ఈ యొక్క ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున మనము శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని పెళ్లి కొడుకుగా అలంకరించి కళ్యాణ తలంబ్రాలు నిర్వహించబడడం జరుగుతున్నది. కానీ ఆ యొక్క హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణము కావున మరుసటి రోజు అనగా పాఠ్యమి రోజున ఈరోజు రామచంద్రమూర్తి వారిని పెళ్లి కొడుకుగా అలంకరించడము, ఆ తదుపరి సీతమ్మ తల్లిని పెళ్లి కూతురుగా అలంకరించడము, లక్ష్మణస్వామి వారిని తోటి పెళ్లి కొడుకుగా అలంకరించి మన సువాసినులతోటి స్వామివారికి కావలసినటువంటి తలంబ్రాల బియ్యము ఈరోజు కలపడం జరుగుతున్నది. ఆ తదుపరి కళ్యాణ తలంబ్రాలు కలిపిన తదుపరి స్వామివారికి ఒడి బియ్యం పోసుకొని వసంతోత్సవము అనగా అందరము కూడా మహదానందంగా ఆ యొక్క స్వామివారికి మనము పంచరంగులు 5 రంగులు యొక్క మహోత్సవము ఆ స్వామివారికి నిర్వహించిన తదుపరి అందరము కూడా మహదానందంగా ఉండి స్వామివారికి దీపోత్సవము, అదేవిధంగా విశేషముగా పుష్పోత్సవము మరియు కూడా ఈ యొక్క దేవాలయములోనే స్వామివారికి చిన్నగా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. జయ శ్రీమన్నారాయణ. తదుపరి మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమము విశేషముగా నిర్వహించి వచ్చినటువంటి సువాసినులకు మన దేవాలయం తరపు నుంచి పసుపు బొట్టు, కుంకుమ బొట్టు ఇవ్వడం జరుగుతున్నది. గోవిందా. शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणी नमोस्तुते। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणी
అవి తలంబ్రాలు ఎటు పెట్టండి. సీతారామ కళ్యాణ మహోత్సవానికి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానడే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానడే. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 పావన నామ పట్టాభిరామ, పావన రామ పట్టాభిరామ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ జయ. ఉత్సవము అనగా
పువ్వులతోటి తయారు చేసినటువంటి కలర్లు పూసుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కెమికల్స్తో తయారు చేసినటువంటి కలర్లు కాబట్టి స్కిన్ ఎలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు ఈ హోలీ పండుగ ఏ విధంగా ప్రారంభమైందయ్యా అంటే శ్రీకృష్ణుడితో స్టార్ట్ అవుతుంది. హోలీ అంటేనే శ్రీకృష్ణుడు. దీనికి హోలీ పండుగ అంటే శ్రీకృష్ణుల వారు ప్రతి ఒక్క యొక్క పండుగను బాగా అందరికీ ఆనందముతో ఆస్వాదించేటి వారు శ్రీకృష్ణుల వారు. మనము ఎలా బతకాలో ఎలా బతకకూడదో చెప్పినటువంటి ఒక గీతనే భగవద్గీత. భగవంతుడు చెప్పిండు కాబట్టి అది భగవద్గీత. అంతటి యొక్క శ్రీకృష్ణావతారం. మరి ఈ యొక్క రామచంద్రమూర్తి వారిని ఎప్పుడు చేశారయ్యా? రాముడు తర్వాత కృష్ణుడు వచ్చిండు కదా, అంతకుముందు ఏం జరిగిందయ్యా అంటే ఈరోజు మనకు రామచంద్రమూర్తి వారిని పెళ్లి కొడుకుగా అలంకరించడం, పెళ్లి కూతురుగా అలంకరించడం, లక్ష్మణస్వామిని తోటి పెళ్లిగా. మరి అప్పుడైన కలర్లు ఇప్పుడు ఎందుకయ్యా అంటే ఇది కలర్లు కాదు, వసంతోత్సవం. హోలీ తెల్లవారు చేసేదాన్ని వసంతోత్సవము అంటారు, హోలీ రోజు చేసేదాన్ని వసంతోత్సవము అంటూ ఉంటారు. మరి ఈ యొక్క కలర్లు ఏ విధంగా అంటే కుంకుమ బొట్టు కూడా పెడితే గోక్కునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి కొద్దిగంత మంచి బొట్లు పెట్టుకోండి. జై బోల్ రాజా రామచంద్ర భగవానికి. ఇవమ్మ అందరికి కొద్ది కొద్దిగా కొద్ది